ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్న ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ నందు జరిగిన ఏఎస్పీసీఐ ఎస్ఐల ఆధ్వర్యంలో రోడ్డు యాక్సిడెంట్లు, వెహికల్స్ నడిపే విధానం మరియు ట్రాఫిక్ రూల్స్ మరియు వివిధ యాక్సిడెంట్లు గురవుతున్న యువతకు ఉద్దేశించి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మరియు సిఐ మరియు ఎస్ఐ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రజలకు వెహికల్స్ నడిపే విధానం గురించి అవగాహన కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత, పోలీసులు, అధికారులు హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు సర్కిల్ ఆకారంలో వాగ్దానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివం, ఉపాధ్యాయులు మరియు సిఐ బండార్ కుమార్ మరియు ఎస్ఐ తిరుపతి మరియు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా హెల్మెట్ని స్వీకరించిన మీడియా మిత్రులు, వార్తా న్యూస్ పేపర్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ మెయిన్ ముఖ్యం ఉద్దేశం ఏంటి అంటే రోడ్ యాక్సిడెంట్స్ రిడ్యూస్ చేసుకోవాలి. ఇది అందరికీ బాధ్యత. ఇప్పుడు చాలా యువత చూస్తున్నాను నేను, 20-25 ఇయర్స్. మీరు రండి. ఈ రోడ్ యాక్సిడెంట్ మెయిన్ కాజెస్ చెప్పండి, ఏమేమి ఉన్నాయి? డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్, మైనర్ వాళ్ళు బైక్స్ తోలడం వల్ల, వాళ్ళు రైట్ ఫుట్లో వచ్చిన ఆపోజిట్ వాళ్ళు రాంగ్ ఫుట్ వచ్చి బ్యాక్ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఉండడం, దానివల్ల మేము యాక్సిడెంట్స్ అవుతాం. హెల్మెట్ హెల్మెట్ యూజ్ చేస్తారా? It's broken, that's why. It is a small thing. You can get it repaired. Just 400-500 rupees, so it can be done. ठीक है, ये చాలా important. Don't neglect. So నా ఉద్దేశం ఏంటి అంటే, అతను చెప్పారు డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, నెగ్లిజెంట్, ఇవన్నీ రీజన్స్. కానీ ఇంకొక రీజన్ ఉంది. వేరే వ్యక్తి కూడా నెగ్లిజెంట్గా డ్రైవ్ చేస్తే అప్పుడు కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. సో అది దానికోసం మీకు హెల్మెట్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. సో హెల్మెట్ 80-90% డెత్ రిడ్యూస్ చేసుకోవచ్చు. ఠీకే, మైనర్ ఇంజరీ అవకాశం ఉంది కానీ డెత్ విల్ నాట్ హ్యాపెన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఎప్పుడు మీ కుటుంబంలో ఎవరో చనిపోతే మీ మొత్తం కుటుంబంకి చాలా కష్టం అయిపోతుంది. మీ శారీరక మానసిక పరిస్థితి కూడా చాలా నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఒక బ్రెడ్ వినర్, ఇన్కమ్ ఎర్నింగ్ పర్సన్ మీ కుటుంబంలో అతను చనిపోతే మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ప్రయాణం డైలీ జరుగుతున్నది ఇక్కడ, అయినా కూడా మనం రోడ్డు పక్కనే పార్క్ చేస్తాము. ఏదైనా చిన్న బండి ఎదురుకు వచ్చినప్పుడు పక్కకు పోవడానికి కూడా ఆస్కారం ఉండదు. పోయి పక్క పార్క్ చేసిన బండిని గుద్దాడు, పడిపోతాడు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా లేకున్నా, ఇన్సూరెన్స్ ఉన్నా లేకున్నా, వెహికల్కి ఏది ఉన్నా లేకున్నా కానీ ముందు హెల్మెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. హెల్మెట్ ఇప్పుడు మనకు చేయి విరిగినా, కాలు విరిగినా, ఏదైనా వచ్చి స్టమక్లో కానీ ఎక్కడైనా పుచ్చుకున్నా అది రిపేర్ చేసుకోవచ్చు. హెడ్ ఇంజరీకి రిపేర్ లేదు, అంటే నాకు తెలిసి అయితే ఇప్పటివరకు అది రిపేర్ లేదు. కాబట్టి దాన్ని మనం కొంచెం సేఫ్గా చూసుకుంటే అందరము, అంటే మనం బ్రతుకుంటే ఏదో ఒక విధంగా మనము మన ఫ్యామిలీని నెట్టుకొని రావచ్చు. కానీ మనం లేకపోతే మన కుటుంబం ఎంతోమంది ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టుగా తీవ్రవాదం కంటే కూడా రోడ్డు ప్రమాదాల ద్వారానే మనం ఎక్కువ మందిని కోల్పోతున్నాం. దాని ద్వారా చాలా కుటుంబాలు కూడా రోడ్లు పడుతున్నాయి. ఎందుకు? ఇప్పుడు మనం కష్టపడి పనిచేసి మన కుటుంబంలో ఉన్న మన కుటుంబ సభ్యులను ఎవరిని కూడా పని చేయకుండా సుఖంగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పక్క ఫ్యామిలీకి వెళ్ళి ఏ ఒక్క అవసరం కూడా తీర్చుకోకుండా పర్సనల్గా ఆ వ్యక్తి అన్ని అవసరాలు కుటుంబానికి తీర్చుకుంటూ అట్లా చూసుకుంటున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. అదే వ్యక్తికి ఏమైనా జరిగి మనిషి పోతే అంటే వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు. ఒకటేసారి రోడ్డు మీదకి వచ్చి పని చేసుకొని ఆ తల్లియో ఆ భార్యో కుటుంబాన్ని నెట్టుకురావాలంటే చాలా కష్టం. దానికి సంబంధించి ప్రతిదీ గతం జరిగిపోయింది. అది
ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. చట్టము వెరీ క్లియర్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే పక్కన రక్షించడం, మనల్ని రక్షించడం కోసమే ఆ చట్టాలు అనేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఏ ఇన్సిడెంట్ అయినా కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే ఇంకొకరు నష్టపోకూడదు. దాంట్లో రోడ్డు యాక్సిడెంట్ అనేది యాక్సిడెంట్ జరుగుతుంది. దానికి ఒక స్పెసిఫిక్ టైము, స్పెసిఫిక్ రూల్ అనేది ఏమీ లేదు. అది ఏ విధంగా జరగచ్చు. నిన్న 2 లారీలు హిట్ చేసుకున్నాయి, ఇద్దరు పర్ఫెక్ట్గానే పోతున్నారు, కానీ టైర్ బ్లాస్ట్ అయింది, పోయి హిట్ చేసిండు, ఇద్దరు డ్యామేజ్. అది యాక్సిడెంట్ అంటేనే దానికి ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ అనేది ఏది లేదు, ఎట్లయినా జరగచ్చు. కాబట్టి దాన్ని మనము చిన్న ప్రికాషన్స్ తీసుకొని 60 to 70, 80, 90% వరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అట్లాంటి ఈ రోడ్డు నియమావళిని జస్ట్ కామన్ సెన్స్ మనకు అది హెల్మెట్ తప్పకుండా ధరించాలి. హెల్మెట్ తర్వాతనే మనకు డ్రైవింగ్ లైసెన్స్, డాక్యుమెంట్స్, వెహికల్. ఇంకొకటి మెయిన్, చిన్నపిల్లలకి బండ్లు ఇవ్వకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. ఇవన్నీ తెలుసు మనకి. ఈవెందో మళ్ళీ చేస్తాం, సెల్ ఫోన్ మాట్లాడద్దు, అవన్నీ తెలుసు. మనం చాలా కార్లలో చూస్తాము డ్రైవరు సీట్ బెల్ట్ పెట్టుకోడు.